శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితః నమస్తస్తే 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 నమో నమః. స్వస్తి చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. శ్రావణమాసం అంటేనే చాలా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలని చేస్తూ ఉంటాం. అందులో వరలక్ష్మి వ్రతం అనేది చాలా విశేషం. ప్రతిరోజు ప్రతినిత్యము విశేషమే. ఈ యొక్క శ్రావణ మాసంలో స్త్రీలందరికీ సర్వ సౌభాగ్యములు, ధనధాన్యాలు లక్ష్మీప్రదంగా కలగజేసేటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు ఆచరిస్తారు అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ యొక్క వ్రతాన్ని చాలా విశేషంగా అయితే ఆచరించుకుంటారు. పూర్వకాలంలో మగధ దేశమున కుండినము అనేటువంటి పట్టణంలో ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంతో భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా తన ఇంట్లో అత్తామామలతో, భర్తతో భక్తి శ్రద్ధలతో నడుచుకుంటూ అమ్మవారి యొక్క ధ్యానములో ప్రతినిత్యం అమ్మవారిని కొలుస్తూ ఎంతో సామాన్యురాలుగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ అమ్మవారికి అనుగ్రహం పొంది విశేషటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగింది. ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వ్రతము చేయాలంటే డబ్బులు చాలా ఉండాలి, అదేవిధంగా అమ్మవారికి ఒక బంగారు ఆభరణం తీసుకోవాలి, లేదంటే బంగారు ప్రతిమ లాంటిది తీసుకోవాలి, అమ్మవారికి ఒక కాసుల పేరు లాంటిది తీసుకోవాలి, ఒక రూప్ అనేది తీసుకోవాలి, అదేవిధంగా అమ్మవారికి పట్టు చీర, గాజులు, పువ్వులు, పండ్లు, అదేవిధంగా ప్రసాదానికి సంబంధించినటువంటి పదార్థములు, ఎన్నో రకాలైనటువంటి ప్రసాదములు చేయాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. శక్తి ఉన్నవారు ఈ విధంగా చేసుకుంటే అన్ని విధాలుగా మంచిది. ఒకవేళ మరి శక్తి లేని వారు ఇలాంటి పూజాది కార్యక్రమం ఎలా చేసుకోవాలి అంటే వీలైనంత వరకు మీ దగ్గర ధనం ఉన్నా ధనము లేకపోయినా మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి యొక్క ప్రతిమ, అమ్మవారి యొక్క ఫోటో ఏదైనా సరే, వరలక్ష్మి అమ్మవారి అంటే లక్ష్మీప్రదమైనటువంటి అమ్మవారి యొక్క ఫోటో, అమ్మవారి యొక్క విగ్రహం అంటే వెండితోనైనా సరే, లేదంటే కనుక ఇత్తడి విగ్రహం, లక్ష్మీప్రదమైనటువంటి విగ్రహం, అది అమ్మవారి విగ్రహం ఏ విగ్రహమైనా సరే, ఆ విగ్రహాన్ని పంచామృతములతో అభిషేకించి గంధ పుష్పములచే అలంకరించి అమ్మవారికి చక్కగా అష్టోత్తర నామాలతో అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకొని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరించాలనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మీ యొక్క తోబుట్టువులను, అదేవిధంగా మీ యొక్క ఆడపడుచును పిలుచుకొని, ఒకవేళ అవకాశం లేనివారు ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని, అలాంటి అవకాశం కూడా లేనివారు చక్కగా మీరే మీ ఇంట్లో ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించుకోండి. ఎవరో రావాలి, వాయినాలు తీసుకోవాలి అనేటువంటి పనులు కూడా ఆలోచించకుండా వీలైనంత వరకు మీరు ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించుకొని దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి ముత్తైదువులకైనా సరే మీరు వాయినాలు ఇవ్వచ్చు. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకుటకు ప్రొద్దున్నే లేచి కాలకృత్యం నెరవేర్చుకొని స్నానం ఆచరించుకొని మీ యొక్క ఇంటిని చక్కగా కడిగి, అదేవిధంగా గుమ్మాన్ని చక్కగా అలంకరించుకొని వీలైనంత వరకు ఈ యొక్క అమ్మవారి వ్రతానికి కావాల్సినటువంటి పూజా పదార్థములు మీకు శక్తి కొలది, మీకు వీలైనంత వరకు మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకే వాటి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదములు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ, వీలైతే అమ్మవారికి ఒక కొత్త చీర, ఒకవేళ కొత్త చీర తెచ్చేటువంటి పరిస్థితులు లేకపోతే వీలైనంత వరకు 2 బ్లౌజ్ పీసులు, అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, వాటిని అమ్మవారి కలశం ముందు పెట్టి ఒక పసుపుతో గౌరీమాతను చేసి ఆ గౌరీమాతకు చక్కగా అష్టోత్తరంతో అలంకరించుకొని మీరు గనక అమ్మవారికి మీ ఇంట్లో ఏది కలిగితే అది ప్రసాదం నైవేద్యంగా, అంటే ఒక బెల్లం ముక్క, ఆ బెల్లం కొద్దిగా అమ్మవారికి నీళ్లు పోసి వాటిని అమ్మవారికి పానకంగా చేసి, అదేవిధంగా కొద్దిగా పెసరపప్పు నానబెట్టి ముందుగా 1 గంట 2 గంటల ముందు పెసరపప్పు నానబెట్టి అమ్మవారికి ప్రసాదంగా, అదేవిధంగా మీకు ఇంట్లో వీలైనంత వరకు ఇంత బెల్లమన్నం కానీ, పెరుగన్నం కానీ, దద్దోజనం కానీ అలాంటిది ప్రసాదం ఏదైనా చేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి నివేదన చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా శుభఫలితాలను పొందగలుగుతాము. ధనము లేదు అని బాధపడకూడదు. అమ్మవారికి
చారుమతి ఎలా చేసింది అంటే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది కాబట్టి అమ్మవారు ఆమెకు స్వయంభూగా కనబడి ఆమె యొక్క కోరికలు నెరవేరేలా చేసింది. కాబట్టి ఇక్కడ ప్రధానం ఏమిటంటే భక్తి. అదేవిధంగా అమ్మవారికి మనము మనశ్శుభ్రతతో, అంటే మన మనసు సంకల్పం మంచిదై ఉంటే ఎలాంటి కార్యక్రమాలైనా మనం విజయం సాధించగలుగుతాము. కాబట్టి ఎలాంటి బాధలు పడకుండా ధనం ఉంటేనే వ్రతము చేయాలి, డబ్బులుంటేనే వ్రతము చేసుకోవాలి, అదేవిధంగా అమ్మవారికి ఎన్నో రకాల ప్రసాదాలు చేయాలి. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి మీకు తోచినటువంటి విధముగా ఈ యొక్క వ్రతాన్ని మీ యొక్క శక్తితో చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం వలన మీకంతా శుభమే జరుగుతుంది. ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము.